వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈరోజైతే నేను క్యారెట్ ఫ్రైడ్ రైస్ చేశానండి. ఇది క్యారెట్ రైస్ అయితే మాత్రం చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. మనం ఉదయం పూట ఎలాంటి హడావిడి లేకుండా జస్ట్ క్యారేజీల్లోకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ప్రిపేర్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి దీంట్లోకైతే నేను ఎలాంటి స్పైసెస్ కూడా యూజ్ చేయట్లేదు. జస్ట్ ఉప్పు, కారం, పసుపుతో మాత్రమే మనం చేస్తామండి. మరి చూస్తుంటే నోరూరిపోతుంది కదా! ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్‌లీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇలా జీలకర్ర యాడ్ చేసుకున్న వెంటనే ఒక 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకున్న వెంటనే మనం ఒక 10-15 జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోని మనం ఒక కప్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మనకి ట్రాన్స్పరెంట్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించాలి. బాగా మాడిపోకూడదు. అలాగని బాగా వేయించకూడదండి. ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అయితే మాత్రం అస్సలు ఆనియన్స్ వేయించొద్దు. ఆ తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ పుదీనా, అలాగే 1 కప్పు క్యారెట్ తురుముకొని ముందుగా పెట్టుకోవాలండి. అలా క్యారెట్‌ని మనం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని, క్యారెట్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని, అవి బాగా ఫ్రై అయినంత వరకు వేయిస్తూనే ఉండాలి. కానీ గుర్తుపెట్టుకోండి, లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఫ్రై చేయండి. ఎందుకనుకున్నారు? క్యారెట్ అనేది మాడిపోద్ది. మనకి 50% కుక్ అయితే చాలు. ఇలా 50% కుక్ అయిన దాంట్లో మనం హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత 1 కప్ రైస్, ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్‌ని యాడ్ చేసుకొని అవి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే క్యారెట్, ఉప్పు, పసుపు ఇదంతా రైస్‌లో మిక్స్ అవ్వాలి. ఇలా మిక్స్ అవుతేనే కదండీ పిల్లలకు కూడా చాలా చాలా టేస్టీగా బావుంటది. ఫైనల్‌గా మనం ముందుగా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని అలా అలా కలుపుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటదండి. అసల వండుతుంటేనే అసలు మనకు నోరూరిపోద్ది. ఇంక పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో ఆలోచించండి. మనం ఫైనల్‌గా జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే మన క్యారెట్ రైస్ రెడీ అండి. మీకు నచ్చిందా? అయితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.